Guys, welcome to the review of the movie Bahubali, the epic acted by Prabhas garu, Anushka garu, Rana garu, and directed by ఎస్ఎస్ రాజమౌళి గారు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక విషయం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో రిలీజ్ కదా, సో దానికి రివ్యూ అనేసరికి నాకు బేసిక్గా కొంచెం నవ్వు వస్తుంది. బట్ ఎనీహౌ రిలీజ్ అయినా కూడా నిజంగా చెప్తున్నా, అంటే ఇప్పటివరకు చాలాసార్లు రిలీజ్ సినిమాలకు వెళ్ళాను, కొన్నిసార్లు వీడియో పెట్టాను, కొన్నిసార్లు పెట్టలేదు, అంతా కూడా జరిగింది. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఒక రిలీజ్ సినిమా కూడా ఒక ఫ్రెష్ సినిమా ఫీల్ ఇచ్చింది. నేను బాహుబలి సినిమా ఇప్పటి వరకు నాకు తెలుసు ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ కలిపి మా టీవీలోని కానీ లేదంటే ఓటీటీ ప్లాట్ఫామ్లో కానీ కొన్ని వందల సార్లు చూసుంటా. అయినా కూడా సినిమా చూస్తున్నంతసేపు అక్కడ హై సీన్స్ వస్తుంటే ఇక్కడ కూడా హై ఫీల్ వస్తుంది, ఇక్కడ కూడా గూస్ బంప్స్ వస్తున్నాయి, అక్కడ ఎమోషనల్ సీన్స్ ఉంటే ఇక్కడ ఎమోషనల్గా ఫీల్ అవుతున్నాను. అసలు నిజంగా చెప్తున్నా, వాట్ ఎన్ ఎక్స్పీరియన్స్ అబ్బా, లిటరల్లీ వాట్ ఎన్ ఎక్స్పీరియన్స్. అసలు కొన్ని కొత్త సీన్స్ కూడా యాడ్ అయ్యాయి, కొన్ని కొత్త డైలాగ్స్ యాడ్ అయ్యాయి. బేసిక్గా రాజమౌళి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారనమాట ఒక పర్టికులర్ షాట్ కోసం. అంటే ఆయన అలా పెట్టాలనుకున్నారు, బట్ అలా కాకుండా ఇంకోలా పెట్టానని చెప్పి. సో అలా ఏదైతే పెట్టాలని ముందు అనుకున్నారో దాన్ని ఇప్పుడు పెట్టారు. అది లిటరల్లీ వావ్. అసలు నిజంగా చెప్తున్నా, చాలా అంటే చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నారు. ఈవెన్ రిలీజ్ కూడా ఇంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేయడం అనేది చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. సో అసలు అంటే ఒక నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇదైతే మాత్రం. సో 9ంటికి షో, అది కూడా సింగిల్ స్క్రీన్ థియేటరు, ఎక్కువ యాడ్లు ఏమి వేయలేదు, డైరెక్ట్గా సినిమా అయితే ప్లే అయిపోయింది. ఒక 3-4 నిమిషాలకి డిఫరెన్స్ అంతే. 9:03, 9:04 కల్లా స్టార్ట్ అయిపోయింది. 1:05కి థియేటర్లోంచి బయటకు వచ్చాను. సో 4 గంటల 5 నిమిషాలు అంటే ఇంటర్వెల్ అన్నీ కలుపుకొని. సో ఈ 4 గంటల 5 నిమిషాలకి తగ్గ ఎనర్జీని, అది కూడా సింగిల్ స్క్రీన్ అయితే, మీరు మల్టీప్లెక్స్లకి ఎత్తే ఇంకో 10-15 నిమిషాలు ఎక్స్ట్రా వేసుకోండి, ఆ ఎనర్జీని మీలో పెట్టుకొని వెళ్ళండి. సో అప్పుడు డెఫినెట్గా చాలా అంటే చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం ఎక్స్పీరియన్స్ చేస్తారు, అదైతే క్లియర్గా చెప్పొచ్చు. అంటే నేను కొంచెం ఇప్పుడున్న బిజీ లైఫ్లో బిజీ సిచ్యువేషన్స్లో కొంచెం కష్టమే, బట్ అయినా కూడా వీలైతే టైం చేసుకొని వెళ్ళండి. ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇదైతే మాత్రం. అంటే ఆల్రెడీ చూసిన సినిమాలే 2 పార్ట్లు కలిపి మనం 2 సినిమాల కింద చూసాం మనం. అంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ ఓ సినిమా, సెకండ్ హాఫ్ ఓ సినిమా చూసాం మనం. కానీ మళ్ళీ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, ఒక కొత్త ఎక్స్పీరియన్స్ కలుగుతుంది అక్కడ చూస్తూ ఉంటే. అది మెయిన్ చాలా బాగా అనిపించింది. అంటే దానికి రీజన్ ఏంటంటే బేసిక్గా 2 సినిమాలు కలిపి 5 గంటల పైనే ఉంటుంది కదా. సో దాన్ని ఏంటంటే 3 గంటల 45 నిమిషాలు ట్రిమ్ చేశారు. సో అలా ట్రిమ్ చేయడం కోసం కొన్ని ఇంటిని ఏంటంటే యూనో ఒక స్టోరీ మోడ్లో పంపించేశారు. దానికి వాయిస్ ఓవర్ కూడా మళ్ళీ ఎవరో కదా రాజమౌళి గారు ఇచ్చారు. అంటే ఎవరితోనేది మళ్ళీ ఎందుకు డబ్బు దాండగా అని చెప్పి ఆయనే ఇచ్చారు. సో మధ్యలో ఇంకో దగ్గర ఇంకొక ఆర్టిస్ట్తో వాయిస్ ఓవర్ ఇప్పించారు. సో ఇట్లాగా కొన్ని వాయిస్ ఓవర్ బేసిస్ మీద వెళ్ళిపోయాయి. సో అలాగా అంటే రాజమౌళి గారిని జక్కన్న ఎందుకంటారంటే, ఒక 5 గంటల పైన లెంత్ ఉన్న 2 సినిమాలని కలిపి ఒక సినిమాగా రూపొందించాలి అనుకున్నప్పుడు ఆయన ఆ ఎడిటింగ్ చేశారు చూడండి దగ్గరుండి. అంటే ఎక్కడా కూడా స్టోరీ డీటెయిలింగ్ మిస్ అవ్వకుండా. ఆతర సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, గులాబీ మొక్కకు అంటుకాడుతున్నట్టు చాలా పద్ధతిగా కొట్టాడు, అలాగే చాలా పద్ధతిగా చేశాడు అలా అనమాట. సో నిజంగా నెక్స్ట్ లెవెల్ వైబ్ ఉందబ్బా, అదైతే క్లియర్. అండ్ బేసిక్గా ఇవన్నీ ఒక ఎత్తు అయితే మీకు ఒక హింట్ కూడా ఉంది. అదేంటంటే ఈ సినిమాలో బాహుబలి ఫ్రాంచైజ్ అయితే కంటిన్యూ అవుతుంది. కాకపోతే అందరూ అనుకుంటున్నట్టుగా లేదంటే సోషల్ మీడియాలో ఊహాగానాలు వచ్చినట్టుగా బాహుబలి 3rd పార్ట్ అయితే కాదు. బికాజ్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో రాజమౌళి గారు అంత ఈజీ కాదు బాహుబలి పార్ట్ 3 తీయడం అనేది. ఎందుకంటే బాహుబలి పార్ట్ 3 తీయాలంటే మళ్ళీ దానికోసం సెపరేట్గా అన్నిటినీ కూడా సెట్ చేసుకోవాలండి. మరి రాత్రి 1 గంటలకు వీడియో చేస్తున్నాను, నిద్ర నాకు ఏమవుద్ది కానీ. సో అదంతా చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్. అందుకని బాహుబలి 3 కాదు, దే ఆర్ స్టార్టింగ్ ఏ యానిమేటెడ్ సిరీస్. సిరీస్ ఇన్ ద సెన్స్ సినిమాలే థియేటర్లోకే వస్తాయి. ఇన్ థియేటర్స్ 2027 ఫస్ట్ పార్ట్ బాహుబలి ఎటర్నల్ వార్ పార్ట్ 1 మనకి 2027 థియేటర్స్లో వస్తుంది. ఇది ఇంటర్వెల్ రాగానే అఫ్కోర్స్ ఐ కెన్ అండర్స్టాండ్, వీ కెన్ అండర్స్టాండ్. అదేంటంటే అప్పటికే 1:50 నిమిషాల పాటు ఆపుకొని కూర్చుంటాం కాబట్టి ఇంటర్వెల్ కార్డు పడగానే నిల్చుని నేనే అనగానే ఇంకా సరే ఓకేలని చెప్పి
సుసుపోసుకుందాం అని వెళ్దాం అనుకుంటారు, కానీ వెళ్ళకండి, ఆగండి. ఎందుకంటే ఇంటర్వెల్లోనే మీకు ఒక టీజర్ వేస్తున్నారు. బాహుబలి ఎటర్నల్ వార్కి సంబంధించిన టీజర్ వేస్తున్నారు. ఈ బాహుబలి ఎటర్నల్ వార్ మనకి థియేటర్స్లో రాబోతోంది 2027లో. ఇట్స్ యానిమేషన్ అని చెప్పను ఎగ్జాక్ట్గా, బట్ జాపనీస్ యానిమ్స్ ఎలా అయితే ఉంటాయో అలా ఉంటుంది అనమాట ఇది కంప్లీట్గా. అండ్ అది కూడా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్. అంటే బాహుబలి అనే ఒక క్యారెక్టర్ని తీసుకొని, ప్రభాస్ గారిని తీసుకొని, అంటే ప్రభాస్ గారి యానిమేషన్ తీసుకొని ఒక ఫెంటాస్టిక్ స్టోరీని అయితే తీసుకున్నారు. అంటే నిద్ర చేద్దాం విపరీతంగా. అదేంటంటే ఇంద్రుడు, పాతాళ లోకం, ఇలా రకరకాల సబ్జెక్టులు ఉన్నాయి దాంట్లో. 14 లోకాలు ఇదంతా ఉంది. సో వీటన్నిటి చుట్టూ బాహుబలి అనే పాత్రని లింకప్ చేశారు. సో చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకున్న ఫీలింగ్ అయితే వచ్చింది. సో లెట్స్ సీ గైస్. సో అది అయితే మాత్రం చాలా గట్టిగా ప్లాన్ చేస్తున్నారు అనిపించింది. అండ్ దానికి కూడా అరౌండ్ 120 crores ఎంతో బడ్జెట్ అంట. మరి ప్రభాస్ గారి రైట్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఓవరాల్గా అంత బడ్జెట్ అయ్యి ఉండొచ్చు. అండ్ యానిమేషన్ కూడా చాలా గట్టిగానే ఖర్చు పెట్టారు. మనం మహావతార నరసింహ సినిమా చూసాం కదా, ఆ లెవెల్ ఆఫ్ యానిమేషన్ కాదు. ఇదేంటంటే ఈ జాపనీస్ యానిమ్స్ ఉంటాయి కదా, చాలా మంది చూస్తుంటారు. సో ఆ స్టైల్ ఆఫ్ యానిమేషన్ ఇదైతే మాత్రం. సో చాలా బాగా గట్టిగానే ప్లాన్ చేశారనిపించింది అదైతే మాత్రం. సో చెప్తున్నాడు కదా, బాహుబలి 2 పార్ట్లు చూసిన తర్వాత, అంటే ఇంకా లాస్ట్లో కూడా ఏమైనా వస్తుందేమో అని చెప్పి అలా చూస్తున్నాను, బట్ ఏమీ రాలేదు. సౌండ్ అంతా అయిపోయింది అన్నాక ఇంక బయటకు వచ్చాను. మరి ఏమో ఇంకా అయినా కూడా నేను ఏదైనా మిస్ అయ్యి లాస్ట్లో ఏదైనా ఉంటే నేనైతే ఏం చేయలేను. బట్ డెఫినెట్గా బాహుబలి పార్ట్ 3 అయితే లేదు కానీ, బట్ థియేటర్స్లోనే వస్తుంది బాహుబలి ఎటర్నల్ వార్ అనేది వస్తుంది. అండ్ నాకు తెలిసి అది దర్శకత్వ పర్యవేక్షణ రాజమౌళి గారు, వేరే డైరెక్టర్ ఎవరో చేస్తున్నట్టున్నారు దాన్ని, ఆ కాన్సెప్ట్ని, ఆ సబ్జెక్ట్ని మొత్తాన్ని కూడా. సో ప్రొడ్యూసర్స్ అయితే సేమ్ అనుకుంటా. సో అది మరి పరిస్థితి. బట్ డెఫినెట్గా చాలా అంటే చాలా బీభత్సంగా ఎంజాయ్ చేశా. అంటే రీ రిలీజ్ జనరల్గా యూజువల్లీ ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు, బట్ ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఏంటంటే జనరల్ ఆడియన్స్ కూడా, సినిమా లవర్స్ కూడా ఎన్నోసార్లు ఈ సినిమాని చూసినా కూడా మళ్ళీ ఎగ్జైట్ అయ్యి, మళ్ళీ ఎంజాయ్ చేస్తూ, మళ్ళీ వావ్ అని ఫీల్ అయ్యేలాగా ఈ సినిమాని చెక్కారు, ఒక చోటకి చేర్చారు. ఎక్కడెక్కడో ఉన్న వాటన్నింటినీ కూడా ఒక చోటకి చాలా పర్ఫెక్ట్గా చేర్చారు. కొన్ని ఏంటంటే ట్రిమ్ చేశారు, మనకు అనిపిస్తుంది అయ్యయ్యో ఇవి ఉంచుంటే బాగుండు అని చెప్పి. మరి ఇంకా మనం ఏం చేయలేము. అంటే ఇప్పుడు బేసిక్గా కొన్ని పవర్ఫుల్ సీన్స్ అనిపిస్తూ ఉంటాయి, వాటిని కూడా కొంతవరకు ట్రిమ్ చేశారు. సో మిగతా అది ఉంటాయి. సో అలా అనమాట, కొన్ని తీసేశారు. అది కొంచెం డిసప్పాయింటింగ్ అనిపిస్తుంది, అయ్యో ఇవి ఉంటే బాగుండు మనకి అనిపిస్తూ ఉంటుంది. మనకేంటంటే ఇంకా అది కామన్ కదా, మనం ఆల్రెడీ ఆ సినిమాని ఎన్నోసార్లు చూసి ఉండడం వల్ల మనకు ఆ ఫీల్ అయితే వస్తుంటుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం హైలైట్గా చెప్పాలి. యాక్చువల్లీ ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైతే ఉందో, అంటే పాటలు చాలా వరకు తీశారు. ఫస్ట్లో తమన్నా పాట లేదు, మనోహరి పాట లేదు, ఒక ఓరోరి రాజా వీరాది వీర పాట మటుకు ఉంది. ఎందుకంటే బాహుబలి అంటే ఒక గ్రాండ్ స్కేల్ ఏదైతే ఉందో దాన్ని బాగా చూపిస్తుంది కాబట్టి ఆ పాట అదైతే ఉంచారు, మిగతా మటుకు తీశారు. అయితే ఇంకొకటి పార్ట్ 2 ఓపెనింగ్ సాంగ్ ఒకటి ఉంటుంది కదా, బలి బలి బలిరా బలి, అది కూడా ఉంది. సో ఈ పాటలు అయితే ఉన్నాయి. ఓకే, నాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఒక విషయం ఉంది, అది చెప్పాలనిపించింది నాకు. యాక్చువల్గా మనం సినిమాని ఫస్ట్ టైం చూసినప్పుడు, అంటే బాహుబలి ఫస్ట్ టైం చూసినప్పుడు, బాహుబలి 2 ఫస్ట్ టైం చూసినప్పుడు మనం చాలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ విన్నాం, ఒక్కొక్క సీన్లో ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అయితే ఇక్కడ ఏం చేశారంటే చాలా సీన్స్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేంజ్ చేశారు. నాకు తెలిసి అప్పట్లో కీరవాణి గారు ఒక్కో సీన్కి 2 బీజిఎంలు కొట్టినట్టున్నారు. సో ఒక బీజిఎంని రాజమౌళి గారు వాడుకొని ఇంకో బీజిఎం నాకు ఇది వద్దులే అనేసి ఉంటారు. సో ఇప్పుడు రీ రిలీజ్ కదా, అట్లీస్ట్ ఇప్పుడైనా వాడుదాన్ని అని చెప్పి కీరవాణి గారు ఏమైనా చెప్పారేమో. సో అందుకోసం ఆ బీజిఎంలు మళ్ళీ వేశారు. అవి కూడా బాగున్నాయి, కానీ ఎందుకో ఫస్ట్ బీజిఎంలే బాగా ఎక్కువగా నచ్చిన ఫీలింగ్ అయితే ఉంటుంది. సో అది అంటే వీటితో కంపేర్ చేసుకుంటే అవే బాగున్న ఫీలింగ్ ఉంటుంది, ఇక్కడ చాలాసార్లు వినడం వల్ల ఏమో. అయినా బాహుబలి ఈజ్ వెరీ స్పెషల్ బికాస్ ఆఫ్ దర్ బీజిఎమ్స్ ఓన్లీ. బీజిఎమ్స్ కూడా వన్ ఆఫ్ ది రీజన్. సో అది అలా ఉంచకుండా కొంచెం మార్చడం వల్ల అరే ఏంది ఆ బీజిఎంలే బాగున్నాయి కదా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. బట్ డెఫినెట్గా ఈ బీజిఎమ్స్ కూడా బాగున్నాయి. మేబీ అక్కడ మనం ఆల్రెడీ అన్నిసార్లు చూసి ఉండడం వల్ల మనకి ఎక్కదేమో అంతే. అండ్ ఇంకొకటి కొంచెం ఆ క్వాలిటీ పెంచడానికి అయితే ట్రై చేశారు. సో దానివల్ల కొన్ని ఫ్రేమ్స్ చాలా ఎక్స్ట్రాడినరీగా కనబడతాయి. సో అదైతే చాలా బాగా అనిపిస్తుంది ఆ టైంలో. అంటే మనం ఆల్రెడీ టీవీలో కానీ ఓటీటీలో కానీ చూసినప్పుడు కలిగిన ఫీలింగ్ అంటే, ఫస్ట్ టైం థియేటర్లో చూసినప్పుడు కలిగిన ఫీలింగ్ అంటే నేను బాహుబలి 2 థియేటర్లో చూసాను, బాహుబలి 1 చూడలా.
సో బాహుబలి 2 చూశాను అండ్ ఆ టైంలో కలిగిన ఎక్స్పీరియన్స్ కంటే ఇది డిఫరెంట్, అంటే ఒక ఇంకా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే కలిగిస్తుంది ఆ విజువల్గా. సో అది బాగా అనిపించింది. సో ఇలాగా చాలా ఆస్పెక్ట్లు ఇది కొత్తగా అనిపిస్తుంది, చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. ఒక ఒక న్యూ సినిమాని చూస్తున్న ఫీలింగ్ ఉంటుంది, అదే ఎగ్జైట్మెంట్ ఉంటుంది. సో అందుకే అంటున్నాను కదా, బేసిక్గా 4 గంటల 5 నిమిషాల పాటు ఉండగలిగే ఓపిక ఉంటే వెళ్ళడం కాదు, 4 గంటల 5 నిమిషాల పాటు ఉండగలిగేలా ఓపిక చేసుకొని వెళ్ళండి. బికాస్ దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది కైండ్ ఆఫ్ బెస్ట్ ఎక్స్పీరియన్స్. అలాంటి ఎక్స్పీరియన్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తేనే చెప్పగలం, అంతే. సో అది పాయింట్, అందుకే వెళ్ళండి అందరూ కూడా. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో. పర్ఫార్మెన్స్ల కోసం ఏం చెప్తాం, అందరూ బాగా చేస్తారు. ఆల్రెడీ ఎన్నిసార్లు చెప్పుకోవాలి ఆ సినిమాలో ఉన్న పర్ఫార్మెన్స్ల కోసం మనం మాట్లాడగలమా. ఇంకా రాణా గారు బేసిక్గా అప్పుడప్పుడు ఏమనిపిస్తుంది అంటే, రాణా గారికి రావాల్సినంత క్రెడిట్ రాలేదేమో అనిపిస్తుంటుంది అంట ఆయన పర్ఫార్మెన్స్కి. నీ గుండెని నా చేతులతో పీకే అవకాశం కల్పించినందుకు తమ్ముడి కొడక, ఇవన్నీ అసలు ఆయన వైపు నెక్స్ట్ లెవెల్ యాక్టర్ ఆయన తెలుస్తూ ఉంటుంది. అంటే చాలా ఫ్రేముల్లో ఆయన చాలా బీభత్సంగా కనబడుతుంటాడు, బట్ ఎక్కడో ఆయనకి రావాల్సినంత పేరు రాలేదేమో. ఆయన కూడా ఇండియన్ ఇండస్ట్రీలో చాలా టాప్ పొజిషన్లో ఉండాలేమో ఇప్పటికి కూడా, బట్ ఏమో ఎక్కడో ఏదో మిస్ అయిందనే ఫీలింగ్ ఉంటుంది ఆయన విషయంలో. అంత బాగా అనిపిస్తుంది అంతే. ఇక మిగతా అందరూ యాజ్ యూజువల్లీ గుడ్. కష్టం అబ్బా రాత్రులు వీడియోలు చేయడం అంటే. యాజ్ యూజువల్లీ గుడ్, అందరూ కూడా చాలా బాగా చేశారు. సో దే డిడ్ దేర్ బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకా డైరెక్షన్, రాజమౌళి గారి డైరెక్షన్ కోసం ఏం చెప్తాం అబ్బా. ఆయన జక్కన్న అనేది ఊరికే కాదు, ఎందుకంటే ఎపిక్ అంటే ఒక రిలీజ్ను కూడా ఎలా చెక్కాలో అలా చెక్కి, ఎక్కడ ఏది మిస్ చేయకుండా డ్యూరేషన్ గంట పోదాకా తగ్గించి, ఇంకెక్కువే తగ్గించి, గ్రేట్ అసలు ఆయన అయితే మాత్రం. సో అది గైస్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఎవరి మీద అక్కడ వచ్చి ఫాలో వచ్చి. థ్యాంక్ యూ సో మచ్. బై నెక్స్ట్ బై.